హరే కృష్ణ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాల గణపతి, విద్యా గణపతి అవతారం చేసిన రోజు మాత్రం చిన్న పిల్లలందరికీ కూడా గుళ్ళో పూజ చేయించారండి. సో ఏ ఐటమ్స్ కావాలో ముందే వాట్సాప్ చేశారు, అవి తెచ్చుకుంటే పూజ చేశారు కూర్చోబెట్టి. సో నెక్స్ట్ డే వచ్చేసరికి సిద్ధి బుద్ధి సమేత గణపతి, రుణ విమోచన గణపతి. సో నెక్స్ట్ సంకటహర గణపతి, ఆ రోజు దీపోత్సవం కూడా చేశారు. ప్రతిరోజు కూడా సాయంత్రం వచ్చేసరికి హారతి ఇచ్చారండి. అలాగే సాయంత్రం 5 గంటలకే కమ్యూనిటీలో ఉండే ఆడవాళ్ళు కొంతమంది కలిపి సాయంత్రం పారాయణ చేసుకొని తర్వాత పూజ మొదలుపెట్టారండి. సో పూజ మొదలు పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి ముందు అవన్నీ జరిగాయి. సో ఇదైతే లక్ష్మీ గణపతి అండి. సో లక్ష్మీ గణపతి రోజు ఏంటంటే శుక్రవారం, ఆ రోజు కుంకుమ పూజ చేయించారు అందరితో కూడా. ఆ రోజు అయితే అండి చాలా పెద్ద వర్షం పడింది. సో నేనైతే 4:30కే వెళ్ళాను, ప్లేస్ ఉండదు అని చెప్పారని చెప్పి 4:30కే వెళ్ళి ప్లేస్ ఉంచుకున్నాను. కానీ లాస్ట్లో వచ్చిన వాళ్ళందరూ బయట కుర్చీలు వేసుకున్నారు. వాళ్ళందరిపైన బాగా విపరీతంగా వర్షం పడింది, కానీ ఎవ్వరూ పూజ నుంచి లేచి వెళ్ళిపోలేదండి. అందరూ కూడా ఒక దీని మీద ముందుకు జరిగి పూజ కంప్లీట్ అయితే కానీ ఎవ్వరూ కూడా లెగవలేదు. నెక్స్ట్ గరిక పూజ చేశారండి మహాగణపతి రోజు. నెక్స్ట్ డేనే సాటర్డే గరిక పూజ చేశారు. సో ఇది మహాగణపతి అవతారం అన్నమాట. సో ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఈక్వల్గా ముందు రోజే ఇన్ఫామ్ చేస్తారు నెక్స్ట్ డే ఏ కలర్ శారీ వేసుకురావాలి అనేది. సో అవి కూడా మనకు ఒక లర్నింగ్ పీరియడ్ అనమాట. ఈరోజు అంటే ఇప్పుడు సోమవారం రోజు ఈ కలర్ వేసుకుంటే మనకి ఇంకొంచెం మంచిగా జరుగుతుంది అనే విషయం. సో అలా ప్రతిరోజు దానికి సంబంధించిన కలరు స్థితిగతులను బట్టి చెప్పారండి. సో ఆ రోజు అయితే ఈవినింగ్ మాకు లైవ్ షో జరిగింది. సో సింగర్స్ వచ్చి సాంగ్స్ పాడుతూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇదిగో మా శ్రవణ్ గాడు వెనకాతలు మా హౌస్ కనిపిస్తుంది చూసారా. సో నెక్స్ట్ డే సండే అండి. ఇది సండే కాదు, మండే వచ్చేసరికి ఊరేగింపు అవుతుంది. సో మా శ్రవణ్ ఎందుకు అంత బాగా పార్టిసిపేట్ చేయలేకపోయాడు, వాడు కొంచెం ఎందుకు సిక్ అయిపోయాడు. హర్ష మాత్రం అసలు వదిలిపెట్టలేదండి ఎంతసేపటికి కూడా, లాస్ట్లో వదిలాడు. ఇంకా ఎవరు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అమ్మా అని అంటే అప్పుడు వదిలిపెట్టాడు అనమాట. సో ఇదైతే విజయ గణపతికి ముందు హేరంబ గణపతి ఉండాలండి. సో క్లిప్పింగ్ అనేది మారింది కొంచెం అటు ఇటుగా. సో ఇదైతే హేరంబ గణపతి అనమాట. సో ఫైనల్గా ఈరోజు అయితే మాకు అలంకారం చేశారు కదా ఫ్రూట్స్తో, అలంకారం చేసిన ఫ్రూట్స్ కూడా ఈరోజు మార్నింగ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మేము అందరమీ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో సాయంత్రం రోజు హారతికి వెళ్ళటం, బయటే టిఫిన్ తింటాం. అంటే టిఫిన్స్కి మేము మాట్లాడుకొని డేకి ఇంత అని చెప్పి మాట్లాడుకొని బయట నుంచి తెప్పించేసుకున్నాము అందరం కలిపి. సో అందరికీ ప్రసాదం లాగా అనమాట సాయంత్రం పూట పెట్టుకున్నామన్నమాట. సో ఇలా ఫైనల్గా జరిగిందండి. సో ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్లో నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే మా గణేష్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ నాకు పెళ్ళైన ఈ 12 సంవత్సరాలు పూర్తయిపోయి 13వ సంవత్సరంలో ఉన్నాం, కానీ మా గణేష్ గారు ఎప్పుడూ కూడా తను పార్టిసిపేట్ చేయలేదు ఒక్కసారి కూడా. వినాయక చవితి అంటే ఏదో ఇంట్లో పూజ చేసుకోవటం అంతవరకే, ఊరేగింపుకు రావటం, ఊరేగింపులో పల్లకి మోయటం ఇవన్నీ ఎప్పుడూ జరగలేదండి నాకు తెలిసి. సో బిఫోర్ ఎప్పుడైనా చేసి ఉండొచ్చేమో కానీ తర్వాత అయితే జరగలేదు నాకు తెలిసినంత వరకు. సో ఇదైతే కుంభహారతి ఇస్తున్నారు ఎవ్రీడే కూడా, అన్నీ ఇలాగే హారతులు ఇచ్చారండి. అందరినీ కూడా ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు. సో మేము మాత్రమే చేయాలి అని అనుకోలేదు. నేనైతే వచ్చి 3 months మాత్రమే అయింది ఇక్కడికి. సో నాకు కూడా అవకాశం వచ్చింది. సో చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. సో ఇంటి పక్కనే టెంపుల్ ఉండడం అనేది ఒక పాజిటివ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం నీట్గా రెడీగా ఉంటాము, వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే కొంచెం మనశ్శాంతి ఉంటుంది కదా. సో దానివల్ల నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతే కాకుండా
ఇంతే కాకుండా పిల్లలు కూడా లాస్ట్ 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదండీ. సెకండ్ సాటర్డే, సండే, మండే 3 రోజులు హాలిడేస్ రావటం వల్ల పిల్లలు కూడా కొంచెం పార్టిసిపేట్ చేయగలిగారు, ఎంజాయ్ చేశారు. సో దీనివల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఈ ప్లేస్కి రీలొకేట్ అవ్వటం వల్ల పిల్లలైతే కొంచెం హ్యాపీగానే ఉన్నారు. సో స్కూల్కి, ఆఫీస్కి దూరంగా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే పిల్లలైతే కొంచెం హ్యాపీగా ఆడుకునేటానికి వీలుగా ఉంది అని చెప్పి నేను కొంచెం సాటిస్ఫై అయ్యి ఉన్నానన్నమాట. సో ఇదండి ఫైనల్గా మేముండే ఫ్లాట్స్లో ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ చిన్న వీడియోలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మాత్రం క్షమించండి, ఎందుకంటే దేవుడి విషయం కదా. సో అందుకనే చెప్తున్నాను. సో ఫైనల్గా ఇలా చేసుకున్నాము. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.